అఖిల్ గారి 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. మరి 1 వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ స్థాయిలో ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి? ఇంకెంత వరకు వెళ్ళొచ్చు? 100,00,00,000 క్లబ్‌లో అఖిల్ గారు చేరుతారా లేదా? అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? లేదా? అనేది ఒకసారి కంప్లీట్‌గా 'లెనిన్' సినిమాకి సంబంధించి 1 వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. జూలై 10న రిలీజ్ అయిన అఖిల్ గారి 'లెనిన్' సినిమా మార్నింగ్ షో నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎప్పటినుంచో కూడా ఒక విజయం కోసం తహతహలాడుతున్న అఖిల్ గారికి 'లెనిన్' రూపంలో ఆ విజయం దక్కింది. మొదట అంటే అఖిల్ గారు ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటూ వస్తే ఆయన ఒక అర్బన్ హీరోగా, ఒక యాక్షన్ హీరోగా, ఒక లవర్ బాయ్‌గా కనిపించారు. అయితే ఆ సినిమాలేవి కూడా అఖిల్ గారికి సక్సెస్‌నివ్వలేకపోయాయి. అయితే 'లెనిన్' అనేది కంప్లీట్‌గా ఇప్పటివరకు అఖిల్ గారు చేసిన సినిమాలకు భిన్నంగా చేయాలని చెప్పేసి భావించి 'లెనిన్‌ని' తీసుకొచ్చారు. ఇందులో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో కథనెంచుకున్నారు. రూరల్ హీరోగా అఖిల్ గారిని చూపిచ్చారు. ఒక రగ్గు లుక్‌లో ఆయన మేకోవర్‌ని క్రియేట్ చేశారు. సో, అలా అఖిల్ గారి మొత్తం లుక్‌నే మార్చేశారు. ఇది అడ్వాంటేజ్ అయింది. ఆ లుక్స్ రిలీజ్ అవ్వగానే అఖిల్ గారి లుక్స్ ఏవో బాగున్నాయి గదా! అని అందరి నోట కూడా వినిపిచ్చాయి. సో, దీంతో సినిమా మీద కూడా కొంత అంచనాలైతే పెరిగాయి. సో, ఆ తర్వాత రిలీజ్ అయిన సాంగ్సు, ట్రైలరు ఇవన్నిటితో కూడా అఖిల్ గారి 'లెనిన్' సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. అయితే సినిమా మార్నింగ్ షో పడగానే సినిమాకు ఒక మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అఖిల్ గారు అద్దరగొట్టేశారు. ఇది అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ అని చెప్పేసి ఆ పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది. సో, అలా ఎప్పటినుంచో ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ గారికి ఈ సినిమా ఒక మంచి విజయాన్నయితే అందించింది. సో, ఇందులో అందరూ కూడా నటీనటులు ఆ పెర్ఫార్మన్స్‌లు ఎరగదీశారు. అంతేకాదు సినిమాలో చాలా సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి. వాటిని అద్భుతంగా కూడా తెరకెక్కించారు దర్శకులు. సో, అలా సినిమా ఆద్యంతం కూడా అందరిని ఆకట్టుకుంది. మళ్ళీ రామాయణ, మహాభారత ఇన్‌ఫ్లూయెన్స్ చూయించడం ఇవన్నీ కూడా ఆడియన్స్‌నైతే ఆకట్టుకోవడం జరిగింది. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్‌లకు పరుగులు తీశారు. ఇటు యూత్ కూడా అఖిల్ గారికి ఆల్రెడీ యూత్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఆ ఫాలోయింగ్ కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది. థియేటర్‌కి వాళ్ళు కూడా పరుగులు తీశారు. మళ్ళీ సినిమా స్టార్టింగే ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుతుంది. అది కూడా సినిమాకి అడ్వాంటేజ్‌గా మారి ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా అఖిల్ గారి సినిమాకి మద్దతు తెలిపారు. ఇలా అన్ని విషయాల్లో 'లెనిన్‌కి' ఒక పాజిటివ్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఈ సినిమా మొదటి నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్‌తోనే స్టార్ట్ అయింది. అటువంటి వైబ్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు క్యారీ అయింది. ఇక సినిమా రిజల్ట్స్ అయితే కంప్లీట్ పాజిటివ్‌గా రావడం, అఖిల్ గారి ఖాతాలో ఒక విజయం నమోదవ్వడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ కూడా ఇప్పుడు కలెక్షన్‌ల మీద ప్రభావం చూపిచ్చాయి. సినిమా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఈ సినిమాకి వస్తున్నాయి. వీక్ డేస్‌లో కూడా చాలా డీసెంట్ కలెక్షన్స్‌తో స్టేబుల్‌గా అయితే ఉన్నాయి. ఒకసారి 7 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎంతవరకు వచ్చాయనేది ఒకసారి చూద్దాం. సో, సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమాకి 16.5 క్రోర్స్ గ్రాస్ అయితే 'లెనిన్' సినిమా కలెక్ట్ అయితే చేసింది. సో, ఇలా మంచి డీసెంట్ కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే వచ్చాయి. ఇక సెకండ్ డే చూసుకుంటూ వస్తే ఫస్ట్ డేని మించిన కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ డే నాడు ఒక పాజిటివ్ టాక్ రావడం, ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అది సెకండ్ డే కలెక్షన్స్ మీద పడింది. దీంతో సెకండ్ డే నాడు ఏకంగా దాదాపు ఒక 21,00,00,000 పెరిగాయి. సో, దాంతో 37.2 క్రోర్స్ 2 రోజుల్లో కలుపుకొని 37.2 క్రోర్స్ వచ్చాయి. అంటే సెకండ్ డే నాడు 21 క్రోర్స్ అయితే వచ్చేసాయి. ఇక థర్డ్ డే వరకైతే సినిమా కలెక్షన్స్ 61.1 క్రోర్స్ వచ్చాయి. అలా 3 రోజుల్లోనే ఈ సినిమా 60,00,00,000 క్లబ్‌లోకైతే చేరిపోయింది. ఇక నాలుగో రోజు అది వీక్ డేస్ స్టార్ట్ అయ్యాయి. సో, సోమవారం రోజు. ఆ రోజు కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది డీసెంట్‌గా. అంటే డ్రాస్టిక్ అంటే తగ్గకుండా ఒక వీక్ డేస్‌లో మామూలుగా కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఆ స్థాయి కలెక్షన్స్ అయితే కాస్త పడిపోయాయి. సో, ఫోర్త్ డే వచ్చేసరికి 67.2 క్రోర్స్ వచ్చాయి. సో, అంటే కంపేర్డ్ టు ఆహ్, చేసుకుంటూ వస్తే 6 క్రోర్స్ మాత్రమే మండే రోజు రావడం జరిగింది. ప్రీవియస్ డేస్ ఏమో 16 క్రోర్స్, 21 క్రోర్స్ అలా 20 క్రోర్స్ వస్తే సోమవారంకి 6 క్రోర్స్ అయితే వచ్చాయి. ఒక 13 క్రోర్స్ అయితే పడిపోవడం జరిగింది. వీక్ డేస్‌లో సాధారణంగా ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఫిఫ్త్ డే, సిక్స్త్ డే వచ్చేసరికి దాదాపు 6 డేస్‌లో 76 క్రోర్స్ కలెక్ట్ చేసింది. సో, ఇవాళ వచ్చేసరికి సెవెంత్ డే శుక్రవారం. సో, ఈ సెవెంత్ డే రోజు ఈ రోజు కూడా ఒక 2.5 నుంచి 3 క్రోర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇవాల్టికి ఈ సినిమా 80,00,00,000 గ్రాస్ కలెక్ట్ అయితే చేయబోతుంది. అలా వారం రోజుల్లో ఈ సినిమా 80,00,00,000 క్లబ్‌లోకైతే చేరిపోయింది. అయితే ఇక 100,00,00,000 కలెక్ట్ చేస్తుందా అనే ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. అయితే ఇలా డీసెంట్ కలెక్షన్‌లతో ఇంకో 1 వీక్ వరకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా 100,00,00,000 క్లబ్‌లో చేరే అవకాశాలు కూడా
కనిపిస్తూ ఉన్నాయి. సో, ఎందుకంటే డ్రాస్టిక్‌గా కలెక్షన్స్ ఎక్కడా పడిపోలేదు. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమాకి మంచి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటూ వస్తే తెలుగులో అంత పెద్ద సినిమాలు ఇంకేవి లేవు. సో, ఈ సినిమా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవాళ 'ఒడిస్సీ' రిలీజ్ అయింది. దాని ఎఫెక్ట్ అయితే కొంతవరకైతే చూపించొచ్చు. సో, మామూలుగా మన తెలుగు సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే 'ఒడిస్సీ' వరల్డ్ వైడ్‌గా ఆ సినిమాకి చాలా పాపులారిటీ ఉంటుంది. 'నోలన్' సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పైగా ఇది గ్రీకు మైథాలజీ మీద రావడంతో ఆ సినిమా మీద చాలా అంటే చాలా అంచనాలున్నాయి. సో, ఆ సినిమా ఎఫెక్ట్ 'లెనిన్' సినిమా కలెక్షన్‌ల మీద అయితే ప్రభావం చూపించవచ్చనే ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయినా కూడా 'లెనిన్' ఇంకో 10 డేస్ వరకు దాని హవా కంటిన్యూ అయ్యే అవకాశాలైతే ఉన్నాయని చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో, ఈ లాంగ్ రన్ ఉండే అవకాశం ఇప్పుడు 'మా ఇంటి బంగారం' సినిమా కూడా లాంగ్ రన్ ఉండింది. లాంగ్ రన్‌లో ఆ సినిమా 100,00,00,000 వసూళ్లు రాబట్టింది. సో, 'అఖిల్' గారి సినిమాకి కూడా లాంగ్ రన్ ఉండే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో, ఈ లాంగ్ రన్‌లో ఈ సినిమా 100,00,00,000 క్లబ్‌లో ఖచ్చితంగా అయితే చేరే అవకాశాలైతే మనకు కనిపిస్తున్నాయి. అలా 'అఖిల్' గారు తన 100,00,00,000 క్లబ్‌లోకి మొదటిసారిగా చేరే అవకాశం ఈ 'లెనిన్‌తో' అయితే ఉండింది. సో, ఇదొక మంచి కలెక్షన్స్ 'అఖిల్' గారి సినిమాకి రావడం అయితే చూస్తూ ఉన్నాం. సో, ఏదేమైనా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 'అఖిల్' గారికి ఒక బ్లాక్ బస్టర్ విజయం అయితే 'లెనిన్' రూపంలో అయితే వచ్చింది. ఇక మీదట ఆయన ఈ ఈ తరహా సినిమాలను మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ తన పాత్రకి చాలా ఇంపార్టెన్స్ పెర్ఫార్మెన్స్ పరంగా ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు చూజ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో, ఈ సినిమా ఇచ్చిన జోష్ ఇక మిగతా సినిమాల్లో కూడా ఆయన క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగానే ప్రయత్నాలైతే చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ సినిమా విజయాన్ని ఫుల్‌గా అంటే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వరుసగా సక్సెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. మొన్న గుంటూరులో చూసాం. ఇప్పుడు ఇంకో చోట సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ఆహ్, చే చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మొన్న వాళ్ళ వీరాభిమానిని కూడా కలవడం జరిగింది. ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయ్యి మరొకసారి లెనిన్ గురించి అందరూ మాట్లాడుకునే విధంగా చేశారు. అంటే వీరాభిమాని 'అయ్యగారే నంబర్ వన్' అన్న వీరాభిమానిని కలవడం, ఆ వీడియో అందరిని కూడా ఎమోషనలైజ్ చేయడం అది కూడా ఈ సినిమా కాస్త కలిసొచ్చిందని చెప్పుకోవాలి. సో, ఏదేమైనా ఇవాళ 'అఖిల్' గారి సినిమా 1 వీక్‌లో 80 క్రోర్స్ క్లబ్‌లో అయితే చేరింది. 80,00,00,000 భారీ విజయంతో ఈ సినిమా ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయి ఇప్పుడు లాభాల బాటైతే పట్టింది. సో, మంచి లాభాలు కూడా ఈ సినిమాకి రావడం జరిగింది. అలా ఒక బ్లాక్ బస్టర్ విజయాన్నయితే 'అఖిల్' గారు అందుకున్నారని చెప్పుకోవాలి. థాంక్ యూ సో మచ్.